హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి బ్యూటీ 89. ఈరోజైతే మనము చిన్నపిల్లలకి హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తానండి. ముందుగా నేను వాళ్ళని అడిగాను ఎంతవరకు కట్ చేయాలి అని చెప్పేసని. సో వాళ్ళైతే అక్కడ వరకు గైడ్ లైన్ అయితే చూపించారు. మాకు ఇంత షార్ట్ కావాలని. అందుకే ఆ అమ్మాయి హెయిర్ని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనము మంచిగా వాటర్ స్ప్రేయర్ తోటి మొత్తం హెయిర్ మొత్తం వాటర్ స్ప్రేయర్ నీట్గా చేసుకోవాలి. నేను చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఇంట్లోనే చేస్తున్నాను అని చెప్పేసని. ఇంట్లో ఉన్నా కూడా వస్తారనమాట నా దగ్గరికి కస్టమర్స్. సో ఇలా అయితే ఫస్ట్ మనము గైడ్ లైన్ నేను మీకు లాస్ట్ టైం యూకట్లో చెప్పాను కదా, అలా స్ట్రైట్గా ఫింగర్స్ మధ్యలోకి హెయిర్ని తీసుకొని ఫస్ట్ అక్కడైతే మనము స్ట్రైట్ కట్టే చేసుకోవాలి. అది మన గైడ్ లైను. బిగినర్స్కి కూడా చాలా ఈజీ వేలో నేను అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అదేలాగానే స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము ఏదైనా చెయ్యాలి అని ఒక పట్టుదల ఉంటే చాలు. నేను అందుకే మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకి అవైలబుల్ టైంలో నేను చేస్తానండి. ఏదైనా వాళ్ళకి బ్యూటీ వర్క్ కావాలన్నా కూడా మనం నేర్చుకున్న మన ఒక వర్క్ని వదలకుండా చేయడమే నాకు ఇష్టం అన్నమాట. ఇలా ఇప్పుడు చూడండి, నేను అక్కడ ఫింగర్ని పైకి పెట్టి కట్ చేస్తున్నాను. అంటే క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఫస్ట్ సెంటర్లో అయితే స్ట్రైట్ కట్ చేసుకుంటాము. అలా సైడ్ రాను రాను సేమ్ మనం యూ కట్ ఎలా చేసుకున్నాము, నేను లాస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూడకపోతే చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు అలా ఫింగర్ని క్రాస్గా పెట్టుకొని మనం ఒకసారి లాక్ చేసిన తర్వాత హెయిర్ని మనం ఏ డైరెక్షన్లో అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకటికి 2-3 సార్లు బాగా దువ్వుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇది షార్ట్ కట్ కదా కాబట్టి బాగా కూమ్ చేసి ఏదైనా ఎక్స్ట్రాస్ వస్తే 1-2 సార్లు రీచెక్ అనేది చేసుకోవాలి. చిన్నపిల్లల హెయిర్ కట్ చాలా కొంచెం టెక్నికల్గా చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి పిల్లలు అలా తల వంపేసి ఉంటారు కదా, మనం వాళ్ళని స్ట్రైట్గానే పెట్టాలి తల. వాళ్ళు ఎలా వంగిన తర్వాత అలానే చేసేస్తే కష్టం అవుతుంది. ఇప్పుడు అటు సైడ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ ఒకసారి ఎక్స్ట్రాస్ ఉండేటివి కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బేబీ కట్కి వాళ్ళకి మధ్యలో కావాలి అని అడిగారు. ఎప్పుడైనా సరే మనము మధ్యలో కట్ చేసుకోవాలన్నప్పుడు అలా నీట్గా షేప్ అనేది తీసుకొని వాళ్ళకి ఎంత కావాలో ఆ డైరెక్షన్ చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లెంత్ అడిగి వాళ్ళని కట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళైతే కొంచెం షార్ట్గా కావాలన్నారు కాబట్టి నేను షార్ట్గా చేశాను. ఇప్పుడు ఇంకొకసారి నేను రీచెక్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్ కట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము హెయిర్ డ్రైయర్తో సెట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పిన్స్ పెట్టేస్తున్నాను ఆ అమ్మాయికి. హెయిర్ డ్రైయర్ తోటి నీట్గా మనం హెయిర్ అనేది సెట్ చేసుకున్నామంటే మనం చేసిన కట్టు ఇంకా నీట్గా ఎలివేట్ అనేది అవుతుంది. ఆ రోలర్ కూమ్ ఉంటుంది కదా, దాంతో మనము ఇలా ట్విస్ట్ చేస్తూ హెయిర్ డ్రైయర్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి.
ఫైనలీ మన కట్ అయితే ఫినిష్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చారు. ఎలా చేస్తానో అనుకున్నారంట. బాగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు మేము చాలామంది దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళెవరూ సరిగా చేయలేదు, మీరు చాలా బాగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైనా మనకి వాళ్ళు ఇచ్చే మనీ కన్నా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది, కానీ వాళ్ళు ఇచ్చే ఆ కాంప్లిమెంట్ మనకి ఇంకా ఎంతో హ్యాపీని క్రియేట్ చేస్తుంది కదా మన మైండ్కి. ఇంకా మనకి ఒక ఎనర్జీ అనేది వస్తుంది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.